హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడి 6 months అయిపోయింది. ఈ 6 monthsలో రాష్ట్ర రాజకీయాల్లోనూ అటు దేశ రాజకీయాల్లోనూ జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి చూసుకుంటే ముందుగా దేశానికి వెళ్దాం, తర్వాత రాష్ట్రానికి వద్దాం. జమిలీ ఎలక్షన్స్ మీద నెక్స్ట్ టైం మరలా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా జమిలీ ఎలక్షన్స్ మీద పెట్టినంత శ్రద్ధ, దానికోసం చేస్తున్న కృషి వేరే పనుల మీద పెట్టలేదు అంటే అసక్యం కాదు. దాంట్లో భాగంగానే మన జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టడం, ఆ బిల్లును పాస్ చేసుకోవటం, దాన్ని క్యాబినెట్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అసలు జమిలీ ఎలక్షన్స్ వస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దీన్ని మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీయేతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే అవకాశం ఉందా, లేదు వాళ్ళు కూడా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అసలు ఈ జమిలీ ఎలక్షన్స్ సంబంధించి ఏం చెప్తారు సార్? జమినీ ఎలక్షన్స్ అన్నది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రతి సంవత్సరం దేశంలో ఏదో మూలన ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒకసారో 2 సార్లు జరుగుతున్నాయి. అంటే కేంద్రం వరకు వచ్చేటప్పటికి వాళ్ళు కేంద్ర పార్టీలు ఏంటంటే ఆ రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టడంలో భాగంగా అభివృద్ధిని మీద తక్కువ దృష్టి కేంద్రీకరించవలసి వస్తుంది. ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే నిరంతరం తిరగడమే, ఎక్కడొక్కడ హామీలు ఇవ్వడమే. అంటే ప్రాంతాల మధ్య అసమతౌల్యం. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన ప్రాంతానికి ఎక్కువగా వాళ్ళకి మీకు ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పి ఆ రాష్ట్రాల వరకే తాయిలాలు ఎక్కువ ఇవ్వడం కావచ్చు, మిగతా రాష్ట్రాలని వదిలేయటం కావచ్చు. ఇవన్నీ కొన్ని రాష్ట్రాలు తృప్తిగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు అసంతృప్తిగా ఉన్నాయి. మనకు తెలిసిందే. మన ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికి అయితే మాకు కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చారు, స్పెషల్ స్టేటస్ ఇచ్చారు, మాకెందుకు ఇవ్వట్లేదు, అవి మాది వెనకబడిన ప్రాంతం కదా, మీకు అనుకూలంగా ఉండేటువంటి రాష్ట్రాల్లో ఒక రకంగా, మీకు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఒక రకంగా, ఇలాంటివన్నీ వస్తున్నాయి. దీంతో రాజకీయ నాయకులు కూడా అలసిపోతున్నారు. అలసిపోవడం ఒకటి, ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఎలక్షన్ అవ్వాలంటే మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందంటే 250 కోట్లు అవుతుంది మినిమం. మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం, అలాగా సంవత్సరానికి 2 సార్లు జరిగేటప్పటికి ఇబ్బంది పడుతుంది. ఇదంతా పక్కన పెట్టి ఒకేసారి కేంద్రంలో ఒకేసారి ఎలక్షన్ జరిగే విధంగా మనం ప్లాన్ చేస్తే ఎలాగుంటుందని గత పార్లమెంట్ దగ్గర నుంచే నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేశారు. ఏకకాలంలో జరిగితే కొంచెం ఖర్చు కవర్ అవుతుంది అని. సో దానికి అనుగుణంగానే అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అన్నది తర్వాత సంగతి. ఎందుకంటే వాళ్ళ అభిరుచి అవుతుంది అది. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు చిన్న డౌట్ అండి. ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ పెట్టాలంటేనే 2-3 దఫాలుగా కొన్ని పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉంటాయి. రీసెంట్గా జరిగినటువంటి మహారాష్ట్ర సంబంధించి చూసుకున్నాము, 2 times పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో కొన్ని ప్రాంతాలకి, సెకండ్ ఫేజ్లో కొన్ని ప్రాంతాలకి. ఇలా ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడే 2 ఫేజ్లలో జరిగిస్తున్నటువంటి ఎలక్షన్ని దేశం మొత్తం ఒకేసారి జరిగించాలి అంటే దానికి తగ్గ వనరులు కావచ్చు, దానికి తగ్గ మ్యాన్ పవర్ కావచ్చు, దానికి తగ్గటువంటి సిస్టమ్ వ్యవస్థ అంతా సరిపడా ఉందంటారా? వీళ్ళు దాన్ని ప్రిపేర్ అవుతారు మానసికంగా. దాన్ని ఎలా ప్రిపేర్ అవుతుంది? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం కాదు కదా జమిలీ ఎలక్షన్స్. గతంలో 1948 నుంచి 71 వరకు కూడా జమిలీ ఎలక్షన్స్ జరిగాయి. అంతా ఒకటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఒకేసారి జరిగేవి ఎలక్షన్స్. ఈ జరిగిన క్రమంలో తర్వాత ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం, 356 ఆర్టికల్ పెట్టడం, రద్దు చేయడం, కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే ముందస్తు ఎన్నికలకు అసెంబ్లీ శాసనసభలు రద్దు చేసి ముందస్తుకు వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ కాలక్రమేణా అన్ని రకాలుగా స్ప్లిట్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఏకతాటి మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి జరగడం అన్నది ఏ రకంగా వన్డేనే జరుపుతారా, లేకపోతే ఒకేసారి ఇన్ని రాష్ట్రాలు ఒకటి ఒక 10 రోజులు 2 నెలల వ్యవహారంలో జరుపుతారా అనేటువంటిది ఏంటో చూడాలి. దీని మీద వీళ్ళు ఈ రోజు అనుకుని చేసింది కాదు. గత పార్లమెంట్లోనే వాళ్ళు రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో, మాజీ రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో దాన్ని కమిటీ వేయడం, కమిటీ సుదీర్ఘంగా చర్చించి 18,000 పేజీలు ఒక రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చి అందులో 2 రకాలుగా ఎలక్షన్స్, ఫస్ట్ ఫేజ్లో అసెంబ్లీకి పార్లమెంట్కి జరగాలి,
తర్వాత అన్ని రాష్ట్రాల స్థానిక సంస్థలకి ఇది పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ దేశంలో అన్ని ప్రాంతాలకి ఒకేసారి జరిగే విధంగా వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏంటంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు. ఇప్పుడు ప్రవేశపెడతారో లేదు తెలీదు. ఇది ప్రవేశపెట్టాక ఒకవేళ పార్లమెంట్ ఆమోదం తెలిపితే ఆమోదం తెలుపుతుందా, వీళ్ళకి అంత బలం ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళు ప్రవేశపెట్టమంటే ప్రవేశపెట్టారు. అందులో 67% పార్లమెంట్ సభ్యుల ఆమోదం ఉండాలి. అదేవిధంగా రాజ్యసభలో కూడా 67% ఉండాలి. సగం రాష్ట్రాల పైగా ఆమోదం ఉండాలి. ఇప్పుడు సగం రాష్ట్రాల పైగా అంటే వీళ్ళు వచ్చేస్తారు. భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి మినిమం 15 రాష్ట్రాలు ఉండాలి. 15 రాష్ట్రాల్లో ఏదో రకంగా తీసుకుంటారు. కొన్ని అనుకూలమైన పార్టీలు ఉన్నాయి. ఇవి మరి పార్లమెంట్లో వీటిల్లో ఏ రకంగా నెక్కొస్తారన్నది క్వశ్చన్ ఆన్సర్. రాజ్యసభలో అంటే రాజ్యసభలో మళ్ళీ ఇప్పుడు రేపు జరిగే ఎలక్షన్స్లో కొంత బలం పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఏ రకంగా నెక్కొస్తారు, చర్చ అనేది పెడతారా, లేకపోతే చివరి రోజున ఏదో తూతూ మంత్రం కింద పెట్టి ఓటేయించి నెగ్గుతారా అని మొత్తం దేశ ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇదేదో గతంలో పెట్టినా ఈజీగా ఆమోదం పొందేసి ఉండేది, కానీ ఇప్పుడు బలం తక్కువగా ఉంది. ఇది కాంగ్రెస్కి వాటికి కాంగ్రెస్ ఎలియన్స్కి పార్టీలకి అందరికీ కూడా బలం ఎక్కువగా ఉంది. ఇంచుమించు ఒక 30-40 సీట్లు తేడా తప్ప ఏమీ లేదు. ఈ పరిస్థితిలో వీళ్ళు ఇంత దుస్సాహసం చేస్తున్నారు. ఏ రకంగా అవుతుందన్నది దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏమైనా మ్యాజిక్ చేసి ఆమోదం పొందుతారా, ఏ రకంగా చేస్తారనేసి. సో దీనివల్ల ఇకపోతే ఏ పార్టీలకి ప్లస్, ఏ పార్టీలకి మైనస్ అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకి బాగా ప్లస్గా ఉంటుంది. ఓకే, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల ఎలక్షన్స్లో చూసుకుంటే మనం ఉచితమైనటువంటి హామీల్ని అలవోకగా అబద్ధాల కింద మార్చేసి చెప్తే తప్ప ప్రజలు ఓటేరు అనేటువంటి భావనలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ఏ పార్టీలు అయితే ఉన్నారో మనం ఉచితాలు ప్రవేశపెడితేనే కానీ ఇవ్వరని. సౌత్ ఇండియాలో తమిళనాడుతో స్టార్ట్ అయింది, ల్యాప్టాప్లు అవి ఇవ్వడం జయలలిత ఆ కాలంలో అయింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలవగానివి ఆఖరికి ఉచిత ఇసుక, ఉచిత ఇది రేపు రాబోయే కాలంలో మనిషికి ఇంత బంగారం కూడా ఇచ్చేసి ఇవ్వచ్చు. ఈ ఉచితాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు నిజంగా రేపు పొద్దున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచితాలని ఇవ్వగలదా, అమలు చేయగలదా, ఇప్పటి వరకు హామీలు ఇచ్చినటువంటి పథకాలని ఎంతవరకు అమలు చేశారు అన్నది ప్రజలు తీసుకుంటారు కదా. అంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలుపరచలేనటువంటి స్థితిలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటప్పుడు జమిలీ ఎలక్షన్లు ముందుగానే కానీ గవర్నమెంట్ పడిపోతే, రద్దు అయిపోతే, ఒక 5 సంవత్సరాలు పాలన ఉన్నదో 2.5 సంవత్సరాల్లో క్లోజ్ అయిపోతే అది ప్రతిపక్షానికి ఆనందమే కదా. ఇప్పుడు హామీలు అమలు చేయాలంటే దశల వారీగా హామీలు చేయాలా, హామీలు చేయాలంటే మినిమం 5 సంవత్సరాలు పడుతుంది. హామీలను అమలుపరచకుండా వీళ్ళు ఎలక్షన్కి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు అధికార పార్టీ వాళ్ళు. అందువల్ల ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుంది, దీనికి తక్కువగా ఉంటుంది. ఇకపోతే కేంద్రంలో ఎలాగుంటుందంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను, జమిలీ వచ్చినా రాకపోయినా. ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రజలు ఇంకా సరిగా అర్థం చేసుకోలేదు, అతను కూడా ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేదు. ప్రజల నాడిని పట్టగల వైద్యుడిగా మోడీ ఉన్నారు. ఎక్కడికక్కడ హిందుత్వం అన్నది బలపడుతుంది, సోషల్ మీడియాలో కూడా గట్టిగా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్ కంటే మరిన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు రీసెంట్గా కానీ చూసుకుంటే మన పార్లమెంట్ ఎలక్షన్కి అయ్యి 6 నెలలైంది. 6 నెలల్లో చాలా తక్కువగా వచ్చాయి. మళ్ళీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో విపరీతంగా పుంజుకుంది భారతీయ జనతా పార్టీ, ఊహించిన విధంగా, కాంగ్రెస్ కంటే మెరుగ్గా. సో ఇదే ఒక తార్కాణం, భారతీయ జనతా పార్టీని ఉండాలి అనుకుంటున్నారు అనేసి అది వాళ్ళకి తెలుసు. అందువల్ల వాళ్ళు జమిలీకి పెడుతున్నారు. సో ఏ రకంగా, ఎందుకంటే రెండోది గ్యాప్ పెరిగే కొద్దీ ప్రభుత్వం మీద విశ్వాసం తగ్గుతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగకుండానే జమిలీ ఎలక్షన్కి వెళ్ళిపోయి మనం మళ్ళీ ఎక్కువ సీట్లు సంపాదించవచ్చు అనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగమే. ఇప్పటికిప్పుడు పెట్టడం అనేది మరి తక్కువగా వచ్చి ఇంక వ్యతిరేకత పెరిగితే 5 సంవత్సరాలు కనుకుంటే నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉందేమో ఎలియన్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాంగ్రెస్లో కుమ్ములాట్లు కూడా రేపు పొద్దున్న జమిలీ ఎలక్షన్స్గా పడుతున్నాయి. ఇప్పుడు స్టాలిన్ వ్యతిరేకిస్తున్నాడు కాంగ్రెస్ని, మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది,
నేనే దానికి నాయకత్వం వహిస్తాను మమతా బెనర్జీ అంటుంది. వీళ్ళు ఒప్పుకోగలరు ఒప్పుకోలేరు తెలియదు. అలాంటి లుకలుకలు ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి పార్టీలే లేవు ఓకే భారతీయ జనతా పార్టీలో. ఈ లుకలుకలు ఇటు సైడ్ ఉండగా అక్కడేమో అందరూ కలిసి ఉండడం, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఇంకా పెరిగే కొద్ది వ్యతిరేకత పెరుగుతుంది. మళ్ళీ వాళ్ళందరూ కలవచ్చు. ఈ టైంలోనే ఎలక్షన్ జరిగితే మాకు లభిస్తుంది అనేటువంటి భావనలో కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఓకే బట్ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న పార్టీలు గొంతులు వెలక్కై పడినట్టుగా అయింది. మింగలేక కక్కలేక నో అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో ఏ రకమైన పేచీలు ఉంటాయో, ఎస్ అంటే ఇక్కడ జరిగేటువంటి నష్టం విపరీతంగా. మనం హామీలు ఇచ్చేసి కూర్చున్నాం. ఈ హామీలు ఏమో 5 సంవత్సరాల్లో కాదు కదా, 10 సంవత్సరాలు మనకు పవర్ ఇచ్చినా కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అంటే రేపు పొద్దున క్వశ్చన్ చేస్తారు, ప్రతిపక్షానికి వెళ్ళిపోతాయేమో అనేటువంటి భావనలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక గొప్ప ఆసక్తికరంగానే ఉంది. దేశ ప్రజలందరూ కూడా దీన్ని ఎలా చూస్తారని చూస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ రాష్ట్రానికి వస్తే 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలు, ఎన్నో హామీలు ఇచ్చారు ఇంతకుముందు మీరు మాట్లాడినట్లుగా. హామీల్లో ఇప్పటికీ కనీసం ఒక్కదానికన్నా న్యాయం జరిగిందా అంటే ఒక్క హామీ కూడా సరైన న్యాయం జరగలేదనే రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం. దానికి ఉదాహరణే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి రైతుల కోసం పోరాడినటువంటి ధర్నా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చారో చూసాము. ఈ అంశాలు బయటికి రాకూడదని వీళ్ళు ఎత్తుగడలు కూడా చూస్తున్నాము. సో ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందా? 6 నెలల్లోనే ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పన్నాగాల్ని పసిగట్టారంటారా? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏ ప్రభుత్వానికి లేనటువంటి వ్యతిరేకత కూటమి ప్రభుత్వంలో 6 నెలల్లో విపరీతంగా మూటకొట్టుకుంది. ఒక 2 సంవత్సరాల్లో వచ్చేటువంటి వ్యతిరేకతని ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే మూటకొట్టుకుంది. ఎందుకంటే వాలంటీర్లకి మేము జీతాలు పెంచుతూ ఉన్నారు. ఒక ఉద్యోగం అన్నది కడుపు మీద కొట్టడం అన్నది వాళ్ళు నమ్మారు. 5,000 నుంచి 10,000 పెంచుతూ ఉన్నది. 5,000 శాలరీకి గొడ్డు చాకరీ చేయడం అనేది కూడా వాళ్ళకి నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉండొచ్చు. 5,000 రూపాయలు ఏం సరిపోతుంది, ఈయన 10,000 ఇస్తా ఉన్నాడు. సో నమ్మి కొంత టర్న్ అయ్యారు. కానీ ఇప్పుడు వచ్చాక అసలు మొత్తానికి తీసేశారు. ఇప్పుడు మిగతా సెక్రటరీలను కూడా వాళ్ళు ఏం చేస్తారో, ఉంచుతారో, ఓడగొడతారో, లేకపోతే ఏదైనా దేని కలుపుతారో తెలియదు. ఇటు జనసేన, అంటే భారతీయ జనతా పార్టీ 2 కలిపి హామీలని మేము తీయమని చెప్పి పదే ప్రకటనలు చేశారు. లేదు, 0 అయింది. దాని మీద వ్యతిరేకత ఉంది. వాలంటీర్లు ఒకటే కాదండి, వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ తాలూకు మిత్రులు, వ్యవహారం అందరూ చూస్తున్నారు. ఓకే, రెండోది వాలంటీర్ల వల్లే చాలామంది మిస్ అయ్యారు. 30,000 మంది మిస్ అయ్యారు ఆడవాళ్ళు అని చెప్పి ఒక అబద్ధం ప్రచారంతో జనసేన అధికారంలోకి రాగలిగింది, సక్సెస్ అయింది. అంత లేవని యాక్చువల్గా గణాంకాలు చెల్లుతున్నాయి. వాళ్ళే ప్రభుత్వం నుంచి అసెంబ్లీ సాక్షి ఇప్పుడు వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సో అదొకటి. మేము సంపద సృష్టిస్తాం అని చెప్పి వచ్చారు. ఏ సంపద సృష్టిస్తున్నారో ఈ రోజు వరకు ఏం అర్థం కాలేదు. సంపద సృష్టించలేదు సరికదా, ఉన్న పథకాలని గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లని అవి కూడా రద్దు చేయడం జరుగుతుందని నిన్న మొన్నట్టుగా చూసాం. ఓకే, ఇప్పుడు ఉద్యోగ అవకాశాల కల్పన ఏ రకంగా ఉంది? లేదు. ఏమైనా చెప్పుకోవడానికి ఒక పెద్ద ప్రణాళిక ఏమైనా ఉందా? లేదు. చెప్పుకోవడానికి ప్రణాళిక ఏముందంటే వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. వాళ్ళు ఒక 20% హెరాస్మెంట్ చేస్తే ఇలా 100% హెరాస్మెంట్ చేస్తున్నారు. ఓకే, వచ్చి రాగానే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే కనపడినట్టుగా వేసేయడం, కొట్టేయడం, కుమ్ములాటలు, కొంతమంది చనిపోయారు, ఇవి చేశారు, ఆస్తులు గట్రా ధ్వంసం అవి చేశారు. ప్రమాణ స్వీకారం చేయకుండానే. ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా కనపడినట్టుగా తీసుకెళ్ళడం, ఒక్కొక్కడి మీద ఎన్నేసి రోజులు ఉంచుతున్నారో కూడా తెలియదు. రిమాండ్ ఏంటి, ఒకడి మీద 10-15 పోలీస్ స్టేషన్లు తిప్పడం ఏంటి, ఇలాగ చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. ప్రజలు యాక్చువల్గా అన్యాయాన్ని, దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని సహించరు. ఫస్ట్ ఏ ప్రభుత్వమైనా గుర్తుకు పెట్టుకోవాల్సింది, దౌర్జన్యపూరితంగా దుర్మార్గపరంగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని లటక్కమని దింపేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశారు 95%. కానీ ఎందుకు దిగిపోవాల్సి వచ్చింది? కారణం ఏంటంటే
ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నాకు శత్రుశాసం ఉంది, నన్ను టార్గెట్ చేస్తున్నాడు, నేను వదలను అనుకున్నాడు. ఆయన అనుకుని చేశాడు, అది ప్రజలకు సంబంధం లేదు. వాళ్ళిద్దరికీ మధ్య గొడవ, మా మధ్య గొడవలో ప్రజలు ఎందుకు వస్తారు, ప్రజలకు కావాల్సింది ఏదో నేను చేశాను కదా అనుకున్నాడు. కానీ ప్రజలు అది చూడట్లేదు. నువ్వు చేసినప్పటికీ నువ్వు పరిపాలనగా ప్రజలందరినీ ఈక్వల్గానే చూడాలి. ఆయన చూశాడు. ఇప్పుడు ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు అది తెలుగుదేశం కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఇంకో కార్యకర్త చూడలేదు, అందరికీ ఇచ్చాడు. ఓకే. కానీ ఈ దౌర్జన్యకాండని ప్రజలు సాధించలేపారు. 20% దౌర్జన్యకాండని చేసి దింపేశారు. ఇప్పుడు వీళ్ళు 80%, 100% రీచ్ అవుతున్నారు దౌర్జన్యకాండలో. ఓకే. ఇంత ఎక్కడా లేదు. వాళ్ళు కేసు పెట్టడం, కేసు పెట్టేస్తే వాళ్ళతో 3rd డిగ్రీ ప్రయోగించడం, వదిలేడువే. వీళ్ళు ఓపో స్టేషన్ తర్వాత ఓ స్టేషన్ తర్వాత ఓ స్టేషన్కి తిప్పుతూ, అంటే ఒక స్టేషన్ తర్వాత ఒక స్టేషన్కి తిప్పడం అంటే ఇక్కడ ఒక సందేహం వచ్చింది. ఒకే వ్యక్తి మీద ఒకటే కేసు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లో 15 నుంచి 20 పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదవుతున్నాయి. సేమ్ సెక్షన్లు, సేమ్ కేసు, సేమ్ ఎఫ్ఐఆర్ అంటే ఒక్కొక్క స్టేషన్లో ఒక్కో రకంగా నమోదవుతుంది, డిఫరెంట్. ఒకే వ్యక్తి ఒక దాంట్లో బెయిల్ వచ్చింది, బయటికి వస్తున్నాడు అనుకుంటే అలా వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు చూపించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. దీనికి ఎక్కడ కోర్టులో హాజరుపరచట్లేదు, రిమాండ్ వేయట్లేదు, మనుషులు తీసుకెళ్ళిపోతున్నారు, ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు కూడా చెప్పట్లేదు. ఈ పరిస్థితిని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే, చట్టం కానీ రాజ్యాంగం కానీ ఒక కేసు మీద ఒక కోర్టులో మాత్రమే ఎంక్వైరీ జరగాలి, ట్రయల్ జరగాలి, ఒకసారి మాత్రమే శిక్ష పడాలి. ఒక కేసు మీద అనేక రకాల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, అనేక రకాల పోలీస్ స్టేషన్లో కోర్టుల్లో ట్రయల్ జరగడం, అనేక రకాల కోర్టుల్లో అనేక రకాల శిక్ష వేయడం అనేది ఉండదు. అది చట్ట వ్యతిరేకం. ఒక కేసుకు ఒక స్టేషన్లో పెట్టండి, కోర్టు దాకా పోతే కదా ఇవన్నీ జరగాలి. ఆడదాకా పోవట్లేదు కదా ఫస్ట్ అసలు. ఇప్పుడు అక్కడ చేస్తుంది ఏంటంటే, దీన్నే ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు చాలామంది. చట్టం ఎవరి కోసం చేస్తుంది, చట్టం వ్యవస్థ తన పని తాను చేస్తుందో యాక్చువల్గా. ఇప్పుడు ఒక చోట ఒక నేరం మీద ఆరోపింపబడి అరెస్ట్ అయిన వ్యక్తిని అదే కేసులో వేరే చోటకు తీసుకెళ్ళడం అనేది రాంగ్. దాన్ని రిమాండ్లకు పెడుతున్నారా, కోర్టుకు పెడుతున్నారా లేదా తర్వాత సంగతి. కోర్టు పెట్టినా చేయరు. దీని మీద హైకోర్టు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంది, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి టైం ఇవ్వాలి, అది సక్రమంగా చెప్పకపోతే ఒకవేళ అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ చేయాలి. ఈ ప్రొసీజర్స్ ఏమీ ఫాలో అవ్వకుండా ఆ రకంగా చేస్తే ఆ రకంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో కూడా కొన్ని అలా జరిగినట్టుకి రిమాండ్స్ రిజెక్ట్ చేశారు, రిమాండ్ ఇవ్వలేదు జడ్జెస్. మరి ఈ ప్రభుత్వం మరి ఎంతవరకు కార్యకర్తలని సంరక్షించుకోగలుగుతుందంటే నాకు అనుమానాస్పదంగానే ఉంది. నోటీసులు ఇవ్వకుండా తీసుకుపోవడం ఏంటని అడగాలి కదా, ఇల్లు వేయాలి కదా. గతంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళ కార్యకర్తలను ప్రొటెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ కార్యకర్తకి ఏమొచ్చినా అండగా నిలబడ్డారు, కోర్టులో ఫైట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇది ఏం కనపడలేదు. ఎవరో 2-3 2-3 కేసుల్లో వెళ్తున్నారు అంతే తప్ప ప్రతి కేసుల్లో వెళ్ళటం లేదు. తను చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేయకపోతే కార్యకర్తలు నిర్లక్ష్యం చేయకూడదు. అలా అట్ ద సేమ్ టైం తప్పు చేసిన వాళ్ళని వదలకూడదు. మనం అంటుంది ఏంటంటే, కుటుంబాల్లో స్త్రీల జోలికి వచ్చి పర్సనల్గా మాట్లాడి ఫోటోలను మార్పింగ్ చేసి అటువంటి వ్యక్తులని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. దాన్ని ఎవరూ చేయరు. అంటే కొన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నట్టుకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద అది అత్యంత దుర్మార్గం. దాన్ని ఎవరు ప్రజలు సహించరు. ఇటువంటి విషయాల పట్ల కూటమి కొంచెం అశ్రద్ధ వహిస్తుంది. మళ్ళీ మేమే వస్తాం అనుకుంటుంది. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు రావడం అనేది కూటమి ప్రభుత్వానికి కొంచెం చాలా ఇబ్బందికరమే. కానీ పరిస్థితులు ఇలా ఉంటే ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే, ఓ పక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరోపక్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒకరినొకళ్ళు పరస్పరం మీరు గొప్ప అంటే మీరు గొప్ప అనేటువంటి ధోరణిలోనే వీళ్ళిద్దరు కలిపి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూర్చున్నా, లేదు ఏదన్నా నాయకుల సమావేశంలో కూర్చున్నా, ఏదన్నా రివ్యూ కోసం కూర్చున్నా, క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నా, ఇటువంటి వార్తలే బయటకు వస్తున్నాయి తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి, లేదంటే బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు సపరేట్గా. పవన్ కళ్యాణ్ గారు కొన్నిట్లో డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. హోమ్ డిపార్ట్మెంట్లో నేను కనుక హోమ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే చూపిస్తా అని చెప్పి గతంలో కామెంట్ చేశారు. రీసెంట్గా
నాదెండ్ల మనోహర్ గారి పౌర సరఫరాల శాఖలోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. వీళ్ళ బయటకు వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మొదటి నుంచి ఆయన నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉన్నారు, మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇచ్చినప్పుడు నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అనే డైలాగులు వాడాల్సిన అవసరం వచ్చింది. ఇద్దరు కలిసి ఉంటేనేమో ఒకరినొకరు పరస్పరం ఎంకరేజ్ చేసుకునేటువంటి పరిస్థితి, ఒకరినొకరు పొగుడుకునేటువంటి పరిస్థితి, పక్కకు పోతేనేమో కామెంట్లు చేసేటువంటి పరిస్థితి. అసలు ఈ పరిస్థితిని ఎలా చూడాలి సార్? అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తక్కువగా అంచనా వేశారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్, కోఆపరేషన్గా ఉంటున్నట్టుగానే ఉంటున్నారు, నాన్ కోఆపరేషన్గా ఉంటున్నారు. ఎక్కడ చూసినా అసెంబ్లీల్లో కానీ లేకపోతే ఏదైనా అధికారుల మధ్య సమావేశాల్లో కానీ ఒక రేంజ్లో భజన చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద. మీరు 10 సంవత్సరాలు కాదు ఇంక 20 సంవత్సరాలు ఉండాలి, మీ దగ్గర మేము పనిచేయాలి, ఇలాంటివన్నీ అంటున్నారు. అసెంబ్లీ వేదిక కూడా అలాంటి కామెంట్లు చేస్తున్నారు. కానీ బయటకు వచ్చాక ఒక డిసిప్లిన్కి పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ అన్నది. ఫస్ట్ ఆ డిసిప్లిన్ని వైలేట్ చేస్తుందే పవన్ కళ్యాణ్ గారు. అంటే వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి మంత్రివర్గానికి బాధ్యత వహించేది నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవాలి, చేయాలా. అటువంటిది వాళ్ళ పార్టీ నాయకుల్ని కించపరిచే విధంగా నువ్వేం చేస్తున్నావు, నీకు పరిపాలన చేత కాదు, లేకపోతే నేను కూర్చుంటాను అన్న రకంగా అవమానకర రీతిలో పబ్లిక్లో ప్రశ్నించడం, వార్నింగ్లు ఇచ్చినంటదే. రీసెంట్గా ఐఏఎస్ల మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయన ఒక అంశాన్ని లేవనెత్తారు. పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ముందే ఆయన మాట్లాడుతూ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి గౌరవ మంత్రి గారు 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ చాలా కట్టుదిట్టమైన చర్యలు చేస్తుంటే కూడా స్మగ్లింగ్ జరుగుతుంది, దీనికి ఎవరు సహకరిస్తున్నారో తెలియట్లేదు, ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో తెలియట్లేదు అనే కామెంట్లు చేశారు. ఇలాంటి కామెంట్లు దాన్ని ఏమంటారు, వీళ్ళ అధికారంలో ఉండి ఎవరు సహకరిస్తున్నారంటే ఇప్పుడు ప్రతిపక్షం ఏమి వచ్చేది కదా. అంటే అధికారంలోనే దొంగలు ఉన్నారు, వాళ్ళని క్రమబద్ధీకరణ చేయాలి అన్న విధంగా భావించవచ్చు. లేదా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఇప్పటికీ అధికారం 6 నెలలు అయ్యి మనం వచ్చినా కూడా అధికారులు అందరూ ప్రతిపక్షం చెప్తున్నట్టుగా విన్నారు, ప్రతిపక్షం చెప్తున్నట్టుగా అర్థం. అదేనే వీళ్ళు ఫెయిల్యూర్ కింద వస్తుంది కదా. అంటే వాళ్ళ డొల్లతనాన్ని, తెలుగుదేశం పార్టీ యొక్క డొల్లతనాన్ని బయట పెడుతున్నాడు. ఓకే. సో తెలుగుదేశం పార్టీలో కూడా డిసిప్లిన్ తప్పింది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మొదలెట్టారు, దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కంటిన్యూ చేస్తున్నారు. అత్యంత సీనియర్ సభ్యులైనటువంటి యనమల రామకృష్ణుడు గారు కూడా కాకినాడ పోర్టులో జరుగుతున్న అవినీతిని ఎవరు చేస్తున్నారు అనేటువంటి విధాన్ని కలకట్టినట్టుగా చూపెట్టారు. చౌదరీస్ అని పేరు వచ్చేలాగా కేవీ రావు చౌదరి అని ఇలాగలా అలాగని. పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా చెప్పారు, ఏదో పట్టుకున్నాం సీదీసీ పని, దాని వెనకాల కథ అంతా తెలుగుదేశం వాళ్ళే అని తెలుసు, కానీ ఆ ముక్క అనకుండా చేశారు. ఈయన కొంత అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు అన్నాకే కదా వచ్చింది, ఇది బీసీల వాళ్ళకి ఇప్పించాలి, తక్కువ ధరకు కొట్టేసి ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు, ఈ రకంగా జరుగుతుందని కొంచెం మరి ఇంత విడమరిచారు ప్రజలకు అర్థమయ్యేలాగా. దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నివురుగప్పి నిప్పులాగా అసంతృప్తి అన్నది ఉంది. ఓకే. అది ఇప్పుడే 6 నెలలకి ఎలాగోయిందంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేదంటే మరింతగా బ్లాస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అసంతృప్తి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉండగా అధికారాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ అసంతృప్తి గల కారణాలు సీనియర్లో అయినటువంటి యనమల గారిని కావచ్చు, లేదంటే గోరంట్ల బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టడం ఈ అసంతృప్తి గల కారణాలా అంటే? ఎస్. ఇప్పుడు రెండోది ఏంటంటే ఇక్కడ యువరాజు, ఇప్పుడు లోకేష్ గారు ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే. చంద్రబాబు నాయుడు గారు మాట కంటే కూడా అధికారులు కూడా లోకేష్ గారి మాటలకే విలువిస్తున్నారు. ఓకే. లోకేష్ గారు కొంచెం తలపండిన సీనియర్ నేతలు అనవసరంగా వచ్చి సలహాలు ఇస్తే అవి స్వీకరించే పరిస్థితులు లేరు, ఆయనకు తెలిసింది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చనువుతోటి ఆయనకి సలహాలు ఇవ్వడం, ఈ రకంగా చేయడం అని. అదేవిధంగా లోకేష్ గారు కూడా వీళ్ళ మీద ఆధారపడతారు అనుకున్నారు. వాళ్ళ మెంటాలిటీ వేరు, తరం మారింది. అందువల్ల సీనియర్లకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్నారు లోకేష్ గారు, సీనియర్లు. ఇట్లా వచ్చే చౌదరి గారు అవనండి, యనమల రామకృష్ణుడు అవనండి. ఎందుకంటే మాకు ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది, మా నియోజకవర్గాల్లోనే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టేశారు అన్న ఒక భావన అయితే ఉంది. ఆ అసంతృప్తిని వేరే రకంగా వ్యక్తపరుస్తున్నారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మంత్రి స్థానంలో ఉండేటువంటి గంటా శ్రీనివాసరావు గారు కూడా అసలు ఈ మధ్య ఆయన ఉన్నారా లేదా, అసలు ఎమ్మెల్యేగా ఆయన పనిచేస్తున్నారా లేదా అనేటువంటి కామెంట్లు కూడా టీడీపీ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారితో ఏంటంటే అతనికి స్వార్థం, స్వలాభం. ఈ స్వలాభం ఉంది కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీలోకి వెళ్ళిపోతుంటారు. అతనికి ఇలా పార్టీ ఒక విధానం అంటూ ఏమీ లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తాడు. ఆ పార్టీలోకి వెళ్తాడు. ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తాడు? మంత్రి అవడం కోసం వెళ్తాడు. ఓకే. ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా ముందుకు రావడానికి ట్రై చేశాడు వెళ్ళడానికి, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎవడు రానివ్వలేదు. ఆఖరికి మొన్న జనసేన తరఫున కూడా ఒక స్టేజ్లో తెలుగుదేశం టికెట్ ఎవరు అనుకుంది, జనసేనకు ట్రై చేశారు, ఆయన రానివ్వలేదు. మళ్ళీ తెలుగుదేశానికి వచ్చారు, మినిస్టర్ అవుతారు అనుకున్నారు, మినిస్టర్ అవ్వలేదు. ఎప్పుడైతే తను అనుకున్నది సాధించలేకపోయాడో అతను సైలెంట్ అవుతాడు. అది కామన్ గా. అందువల్ల ఏంటంటే అతనికి పార్టీ ముఖ్యం కాదు. తనకి పదవి ఉంటే ఒక రకంగా, పదవి లేకపోతే ఒక రకంగా. ఆ రకంగా గంటా శ్రీనివాసరావు గారి వ్యవహారం ఉంటుంది. అతని వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ఉపయోగం ఉంటే ఉపయోగం లేదని అంటే ఏ పార్టీకి ఉపయోగం లేదు. అంటే గెలవడానికి ఉపయోగపడతారు, సీట్ ఉంది మాకు అని చెప్పుకోండి తప్పించి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఒకవేళ మోడీ గారు దాన్ని ఇనిషియేట్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఒప్పించి ఇటు పార్లమెంట్లో కావచ్చు, పార్లమెంట్లో లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు ఆమోదం పొంది జమిలీ అంటే కూటమి పరిస్థితి ఏంటి సార్? అసలు జమిలీ అన్నారు, ఇప్పుడు వాళ్ళు చేశారంటే వేసిన ప్లాన్ ఏది ఫెయిల్ అవ్వలేదు. 370 ఆర్టికల్ రద్దు చేశారు, నోట్లు రద్దు చేశారు. ఇప్పుడు అవన్నీ పాసిబిలిటీస్ ఉంటేనే చేసుకుంటారు. కొత్త చట్టాలు తెచ్చారు, ఇవన్నీ సక్సెస్ఫుల్ గానే చేశారు కదా వాళ్ళు. చాలా మిగతా వాళ్ళ కాదు, కొంచెం డిఫరెంట్. సో ఇది సక్సెస్ఫుల్ అవుతుందంటారా? సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే 2027 వీళ్ళు ఏంటో ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు తెలుగుదేశం కూడా మద్దతు ఇచ్చేసింది. అయితే వాళ్ళకి ఏంటంటే ఇవాళ పొద్దున్న స్టేట్మెంట్ చూసారు, ఇప్పుడు జమిలీ ఎన్నికలకి ఓకే, కానీ 2029లోనే జరుగుతుంది ఎలక్షన్స్ అని. 2029 ఎందుకు జరుగుతుంది? 29 వరకు జరిగితే ఇంకా జమిలీ ఎలక్షన్స్ అని దేనికి అంటారు? అంటే వీళ్ళది పోకుండా మాది వాళ్ళు ఆ రకంగా చూసుకున్నారు. మన పార్లమెంట్ అయ్యే టైంకే అన్నీ జరిగేలాగా ఏర్పాటు చేద్దామని ఈయన భావన. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో కనుక దిగిపోతే, హామీలు అమలు చేయలేకపోతే రేపు పొద్దున వాళ్ళు వస్తే నా పరిస్థితి ఏంటి? మోడీ గారు ఏంటంటే ఎవడు గెలిస్తే వాళ్ళని దగ్గర తీసుకుంటారు. అది టర్మ్తో అయిపోయేది కూడా కాదు, లైఫ్ లాంగ్ ఆ రిగ్రెట్ అలా ఉండిపోతుంది. ఇంకా ఇప్పుడు మోడీ గారికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం అని, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అని, చంద్రబాబు నాయుడు గారి అభిమానం అని లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఇందులో మోడీ గారితో చేరుతారు. స్టేట్ ఆయన కన్సర్న్లో ఉండాలి అంతవరకు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏ పార్టీ వచ్చినా బీజేపీని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ సపోర్ట్ చేస్తే రేపు పొద్దున వీళ్ళు కూడా హెరాస్మెంట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. 2.5 సంవత్సరాలు దిగిపోతే ఎలాగా అనేసి నా భావన. అంటే ఈయనకి యాక్చువల్గా జమిలీకి వెళ్ళాలని లేదు చంద్రబాబు గారికి, కానీ అక్కడ మోడీతోటి ఇదయ్యాడు కాబట్టి నమ్మదగ్గ మిత్రుడి కింద ఉండాలి కాబట్టి ఇష్టంగానే ఒప్పుకున్నాడు. మిగతా ఇప్పుడు ఇప్పుడు అవగానే ఏంటి, అసెంబ్లీని రద్దు చేయాలండి. అసెంబ్లీలో 356 ఆర్టికల్ ప్రయోగించాలి. అత్యవసర పరిస్థితుల్లో పార్లమెంట్ అసెంబ్లీని రద్దు చేస్తుంది. కొన్ని అసెంబ్లీలు కాల పరిమితి పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మొన్నటితో 2026 తోటి అయిపోయింది అనుకోండి, 2027 ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, ఒక 6 నెలలు ఉందంటే ప్రభుత్వం ఆర్డినెన్స్ ని రాజ్యాంగ సవరణ చేసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలి. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏంటంటే వీళ్ళు రాజ్యాంగాల్లో సవరణలు మార్చాలి. 356, 83 రాజ్యాంగాలను కొన్ని మార్చుకోవాలి. ఈ మార్చాక మాత్రం ఇది అవుతుంది. వీళ్ళు ఎలా మారుస్తారు, ఏ మ్యాజిక్ చేస్తారు అన్నటువంటిది $100 వచ్చిన మార్క్ కింద ఉంది. అంటే ఇప్పుడు అది $100 కింద ఉన్న చూసుకున్నా సరే, ఒకవేళ మన స్టేట్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఈ వస్తున్నటువంటి ఈ సదవకాశాన్ని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది? ప్రతిపక్ష పార్టీ ఉపయోగించుకోకపోయినా ఏంటంటే ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఈ రోజుకి. ఇది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప సంతృప్తిలోకి రాదు. ఎందుకంటే మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకున్న పని ఏమి చేయరు కదా. వాలంటీర్లకు ఉద్యోగాలు లేవన్నారు. అది షాకింగ్ న్యూసా కదా? షాకింగ్ న్యూసే కదా. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో 5 నెలల పోయాక మేము ఉద్యోగాలు ఇస్తామంట కదా చంద్రబాబు నాయుడు గారు. రెండోది
ఇంతవరకు ఉన్న లబ్ధిదారుల తాలూకు పెన్షన్లు కట్ చేస్తా అన్నారు. ఉమ్, పెన్షన్లు అనేవి ఏంటి, సామాజికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు పార్టీలకు వ్యతిరేకంగా ఎవరికైతే లేవో వాళ్ళకి చేశారు. ఉమ్, ఇప్పుడు ఆ లబ్ధిదారులు అందరూ కరెక్ట్ వాళ్ళే, మా పార్టీ ఓడు కాబట్టి ఇవ్వాలి, వీళ్ళ పార్టీ ఓడికి ఇవ్వకూడదు అన్నది ఏమీ లేకుండా అందరికీ పెంచారు. లబ్ధిదారుడా కాదా అనేది ఒకటే ఇప్పుడు చూశారు. ఆ లబ్ధిదారులని సగానికి సగం పైగా కట్ చేసేస్తా ఉంటే అర్థం ఏంటి? ఉమ్. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకం అవుతారు కదా. మీ కార్యకర్తలకే మీ పార్టీ మీద సహనం పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారు, ఓకే, ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు క్యాష్ చేసుకుంటారా లేదా తర్వాత సంగతి. ఓకే, ఖచ్చితంగా అదే. ఆల్రెడీ ఇప్పటికే అసంతృప్తి ఉంది. నాకు అనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద. ఓకే, అందువల్ల ఆయన బయట వేరే విధంగా చెప్తున్నారు. ఓకే, ఆయన మాటల్లో ఆంతర్యం కూడా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఉంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి, ఇక్కడ అని కొడుకు కప్ చెప్పి లోకేష్ బాబు గారికి కప్ చెప్పి తను సెంటర్లోకి వెళ్దామనే వ్యూహం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాటలేంటి, మీరే ఉండాలి, మీరే చీఫ్ మినిస్టర్గా ఉంటేనే మేము వర్క్ చేస్తాం అనేసి. దాని తగ్గట్టుగా ఉంటుందా? ఇప్పుడు లోకేష్ గారు ఆధిపత్యం జరగకుండా సెకండ్ నేనే అన్న ఉద్దేశంలో ఈయన అక్కడక్కడ చెప్తున్నారు. తెలుగుదేశానికి కూడా పైకి చెప్పకపోయినా తలనొప్పిగానే ఉంది పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం. ఓకే, ఏదైనా ఉంటే డేట్గా మాట్లాడాలి కదా. మీరు అలా మాట్లాడకుండా పబ్లిక్లో పెట్టడం వల్ల ఇక్కడ మాలో డిసిప్లిన్ దెబ్బతగులుతుంది. కాకినాడ సెజ్ గురించి సీజ్ ద సిప్ అనడం వల్లే కదా ఇంత 40 సంవత్సరాల కాలం నుంచి ఉన్నటువంటి యనమల రామకృష్ణలో ఉన్నాడు అసంతృప్తి బయటపడింది. ఆయన కట్టుతప్పాడు కదా. అసలు ఆయన కాకినాడ సీజ్ ది సిప్ ఆ వ్యవహారంలోకి వెళ్ళకపోతే ఆ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుంటే ఉంటుంది కదా. ఇప్పుడు మేము మాట్లాడలేకపోతున్నాం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే నేను చెప్పలేకపోతున్నాడు అన్నటువంటి విషయం ఉంటుంది కదా తెలుగుదేశం పార్టీ శ్రేణిలో. వాళ్ళు అలా అసంతృప్తి గుంభనంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు. రీజన్ ఏంటంటే ఒక టాక్ నడుస్తుంది సెంటర్లో, రేపు పండగ వెళ్ళాక బీజేపీ జనసేనని బీజేపీలోకి విలీనం చేస్తున్నారు. విలీనం చేసి, ఎందుకంటే దానికి చెప్తారు నువ్వే చీఫ్ మినిస్టర్ అని. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేసి తెలుగుదేశం చేసినా మాకు సగం సీట్లు కావాలంటారు. ఇతన్ని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి కింద ప్రకటిస్తారు బీజేపీ అధ్యక్షుడు చేసి. ఓకే, ఇప్పుడు అతనికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కదా. నువ్వు 100కి 100 తెచ్చుకున్నావు. ఇప్పుడు రేపు పొద్దున్న జమిలీ ఎలక్షన్ అవుతుంది, 30 అడుగుతాడు ఆయన. వీళ్ళిద్దరూ కలిసి సగం పైగా అడుగుతారు. సగం పైగా అడిగారంటే వీళ్ళే గెలిచారనుకోండి, ఇతను చీఫ్ మినిస్టర్ కదా. లేకపోతే 2.5 సంవత్సరాలు నువ్వు 2.5 సంవత్సరాలు నేనంటారు. లేదనుకోండి పక్కనుండే జగన్మోహన్ రెడ్డి గారితో సపోర్ట్ తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కలరని గ్యారంటీ ఉంది. బీజేపీ ఉంది కదా, బీజేపీకి మిత్రుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ తాళనో ముక్కే కదా పవన్ కళ్యాణ్ గారు. ఎలక్షన్ తర్వాత అంటున్నాను, సీట్లు వచ్చాక చంద్రబాబు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వచ్చు. ఏదైనా ఈ భయం ఒకటి అంటాడుతుంది చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు తొత్తులు కాదు అని నిరూపించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అనిత గారు తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు, పోలీస్ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు, పోర్టుల్లో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్నాడు. అంటే అక్కడ ఆల్ ప్రభుత్వమే కదా. ఇన్ని చెక్ పోస్టులు ఉన్నా కూడా ఇంత జరుగుతుందంటే అర్థం ఏంటంటే అధికారులను మనం పట్టించుకోవట్లేదా, మనకి వాల్యూ ఇవ్వట్లేదా అని. చంద్రబాబు అసలు ఉన్నటువంటి అసహనాన్ని ఈ విధంగా బయటికి చూపిస్తున్నారు. వల్ల పక్కలో పల్లె చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారే. ఓకే, దాంతో సీనియర్లు అసంతృప్తి, సీనియర్లు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి. కొంచెం ఇంతవరకు ఏంటంటే కథ ఈయన ఉన్నప్పటికీ వెనకాతలు కొంతమంది సలహాలతో యనమల రామకృష్ణ కీ పాయింట్ అన్న. దాంతో ఒక రకంగా చెప్పాలంటే యనమల రామకృష్ణ వల్ల ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, ఆ రోజు ఆయన కొంచెం స్ట్రైట్గా చేసి ఉంటే ఈయనకు ముఖ్యమంత్రి కూడా అవ్వకపోయేవాడు. ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి. సీనియర్ల అసంతృప్తి, జనసేనలో కూడా మీరు బయటకు రావాలి, వాళ్ళ నాయకులదంతా కూడా అతన్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఆ వ్యవహారం
ఇవన్నీ కలిసి కొంచెం బీజేపీ జమిలీ ఎలక్షన్లు పెట్టడం, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి సింపతి పెరగడం, ఇవన్నీ తలనొప్పి కిందే చంద్రబాబు నాయుడు గారికి ఉంటే అందులో ఏమాత్రం సందేహం లేదు. సో రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో కావచ్చు, దేశంలో రాబోతున్నటువంటి జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.